మీద పేదలైన గొల్లలు, గొప్పవారైనటువంటి జ్ఞానులు, అలాగే మన వంటి వారు, ప్రలోక పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు పరసంబంధమైనటువంటి సంగతులను కూడా దేవుడు మనకు చూపిస్తాడు. అందుకే ఒక పాపి మారు మనసు పొందితే ఎక్కడ సంతోషం కలుగు చెప్పండి? పరలోక పట్టణములో కూడా చాలా గొప్ప విందు దేవుని యొక్క దూతలు చేస్తారంట. పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప విందు దేవుడు జరిగించినట్లుగా పాపుల కోసం యేసయ్య సిలువలో మరణించి మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి సజీవుడిగా లేచిన తర్వాత దేవుడు పరలోక రాజ్యానికి ఆరోహణమైతూ నేను వెళ్తూ ఉన్నాను, మరలా తిరిగి వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే పరలోక సంబంధమైనటువంటి వాటిని కూడా మనకు చూపించాలని దేవుడు ఆయన పరిశుద్ధాత్మను మనకిస్తున్నాడు. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడు అని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు హింసించుచున్న యేసును అని సౌలుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత నువ్వెవడయ్యా అని అడుగుతున్నటువంటి సౌలుకు నేరుగా దేవుడు నీవు హింసించుచున్నటువంటి యేసునని దేవుడు సెలవిచ్చాడు. ఈ శుభదినాన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా అంటే దుష్టత్వంలో ఉన్న వారిని కూడా దేవుని మార్గం వైపు మళ్ళిస్తూ ఉన్నాడు. అందుకని మళ్ళించడమే కాదు, మళ్ళించి పరిశుద్ధాత్మతో నింపుతూ ఉన్నాడు. దేవుడు సౌలుతో మాట్లాడిన తర్వాత ఆయన ఎవరిగా మార్చబడినాడు? పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడి కింద మాట చదువుకుందాం చూడండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి ఉన్నాడు అని ఎవరు చెప్తున్నారు? అననీయ సౌలుతో చెప్తూ ఉన్నాడు. నీవు దృష్టి పొంది దేవుని యొక్క దర్శనం తర్వాత ఆయన కంటి చూపుకోవడం, తర్వాత 3 రోజులైన అన్నపానం లేకుండా దేవునికి పశ్చాత్తాప హృదయంతో తప్పులు ఒప్పుకుంటూ ప్రార్థన చేయడం, ఇప్పుడు అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత కంటి చూపు రావడము, తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందడం కూడా జరిగినట్లు అక్కడ వ్రాయబడింది. దాని వలన పౌలు అనేకులను దేవుని వైపు మళ్లించటానికి గొప్ప సాధనముగా వాడబడినట్లు వ్రాయబడింది. అయితే దేవుని సన్నిధిలో చేరిన మనలో సౌలు వంటి దుష్ట శక్తి ఇంకా మీలో ఉన్నదేమో. సౌలును దుష్టుడైనా కూడా పౌలుగా మార్చి పరిశుద్ధాత్మతో నింపినటువంటి దేవుడు మనల్ని కూడా దుష్టత్వం నుండి విడిపించి పౌలుగా మార్చి పరిశుద్ధాత్మతో నింపినట్లు మనల్ని కూడా పరిశుద్ధాత్మతో నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపటానికి మనము దేవుని మాటకు తలవంచవలసినది. లోకాశలన్నీ మనలో నుండి తొలగిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన క్రియలన్నీ మనలో నుండి తొలగిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దుష్టత్వం మనలో ఉంటే దేవునికి మనం చాలా దూరంగా ఉంటాం. నిజంగా మన హృదయంలో దుష్టత్వం తొలగిపోయిన నాడు క్రిస్మస్ మనం జరుపుకున్నట్టే. నూతన వస్త్రాలు ఉన్నా, తిండి ఉన్నా, అలంకారం ఉన్నా, లేకుండా డెకరేషన్లు ఉన్నా, ఏమున్నా కూడా అది నిజమైన క్రిస్మస్ కాదు ప్రియులారా. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి నీ హృదయంలోనికి చేర్చుకుంటే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎలాగున దేవుణ్ణి హృదయంలోకి చేర్చుకొని దుష్టత్వానికి దూరమై జీవించాడో ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దుష్టత్వం దూరమైపోవునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా క్రిస్మస్ ఆనందముతోనూ, సంతోషముతోనూ, సమాధానముతోనూ మనం నింపబడాలని
దేవుడు భూలోకానికి దిగివచ్చాడు. ఆ సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఇహలోక సంబంధమైన వాటి కోసం పరుగులెత్తే వారం కాకుండా పరిశుద్ధాత్మ పూర్ణమై దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.